ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రభు అయిన యేసుక్రీస్తు జనసమూహములతో కొండ దగ్గర కొండ మీద చేస్తున్నటువంటి ప్రసంగంలో ప్రస్తావించబడినటువంటి మాట ఇది. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, నీలో నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్నాయా? నీలో నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్నట్లయితే నిజముగా నీవు ధన్యుడివి అవుతావు, ధన్యురాలివి అవుతావు. అంతేకాకుండా నీవు తృప్తిపరచబడతావు. నీ జీవితంలో తృప్తి కావాలి అంటే, సంతృప్తి నీకు దొరకాలి అంటే, నీవు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించాలి. యథార్థమైన హృదయము కలిగి జీవించాలి. నీతి కొరకు నీలో ఆకలి దప్పులు, ప్రయాసము, ఓర్చుకునే మనస్సు ఉన్నట్లయితే తప్పక నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి అవుతావు. అంతకంటే శ్రేష్టమైన ఒక మాట ఏమిటంటే, నువ్వు తృప్తిపరచబడతావు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో తృప్తి లేకపోవడానికి కారణం ఏమిటంటే, నువ్వు నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి లేవు కాబట్టి, నీతిని నువ్వు అనుసరించడం లేదు కాబట్టి. నీతి ఉంది, మనుషులు జీవించడానికి ఒక నీతి ఉంది. మనుషులం కాబట్టి మనకి ఒక నీతి ఉంది. ఆ నీతి కొరకు నీవు జీవించినట్లయితే తప్పక నీకు సంతృప్తి అనేది దొరుకుతుంది. ఎందుకు నీ జీవితంలో తృప్తి లేదు? ఎందుకు నీ జీవితంలో నెమ్మది లేదు? ఎందుకు నీ జీవితంలో సమాధానము లేదు అంటే, నీతిని నీవు కాలు కింద వేసి తొక్కేశావు కాబట్టి, నీతిని నీవు చంపేశావు కాబట్టి నీకు తృప్తి లేదు. నీ జీవితంలో ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా, హృదయానికి మాత్రము తృప్తి అనేది దొరకడం లేదు. ఎక్కడ సంతృప్తి దొరుకుతుందో, ఎక్కడ ఆనందము దొరుకుతుందో, ఎక్కడ నా హృదయానికి నెమ్మది దొరుకుతుందో అని ప్రయత్నం చేస్తున్నావు, కానీ నీ హృదయానికి నెమ్మది దొరకడం లేదు, సమాధానం దొరకడం లేదు. నీకు సమాధానం కావాలి అంటే, నెమ్మది కావాలి అంటే, నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి కావాలి అంటే, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండు. నీ హృదయంలో ఉన్నటువంటి పాపిష్టి ఆలోచనలు, దురాలోచనలు, దుష్ట సంబంధమైన ఆలోచనలు అన్నీ తీసి పక్కన పారేసి, పక్కన పెట్టేసి, వాటిని పాతిపెట్టి సమాధి చేసేయి. అప్పుడు నీ హృదయానికి కాస్త నెమ్మది దగ్గరవుతుంది. నీకు సంతృప్తి, నెమ్మది కావాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు ప్రేమించు, ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు అనుసరించు, ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించు. అప్పుడు నీకు సమాధానము దొరుకుతుంది. నీతి గలవారు ధన్యులు, నీతి కొరకు ఆకలిగా దప్పులు గలవారు ధన్యులు అంటే యేసుని వెంబడించమంటారేమిటి అని మీరు అంటున్నారేమో. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి. మీరు నీతిని వెంబడించాలనుకుంటున్నారు కదా, నేను చెప్పేది నీతి సూర్యుడిని వెంబడించమని నేను మీతో చెప్తున్నాను. నీతి వేరు, నీతి సూర్యుడు వేరు. నీతి సూర్యుడి కంటే శ్రేష్టమైనదేమీ కాదో. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ నీతే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ నీతి సూర్యుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని వెంబడించు, యేసుక్రీస్తుని ప్రేమించు, యేసుక్రీస్తుని హృదయంలో భద్రపరుచుకో, యేసుక్రీస్తుని హృదయంలో దాచిపెట్టుకో. నీకు తృప్తి దొరుకుతుంది, సంతృప్తి దొరుకుతుంది. నీ హృదయంలో ఉన్నటువంటి అనీతిని తీసివేసేయి. నీ హృదయంలో ఉన్నటువంటి అసభ్యత్వాన్ని తీసివేసి, నీ హృదయంలో ఉన్నటువంటి
అవినీతిని తీసివేసి నీవు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే తప్పక నీకు సంతృప్తి దొరుకుతుంది. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, కావున ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనము చేయుదురు, కానీ మీరు ఆకలిగొనిదరు. నా సేవకులు పానము చేసెదరు, కానీ మీరు దప్పిగొనిదరు. నా సేవకులు సంతోషించుదురు, కానీ మీరు సిగ్గుపడెదరు. ఎవరు దేవుని సేవకులు? సేవకులంటే ఎవరు? దేవుని సేవకులు అంటే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేమించేవారే దేవుని సేవకులు. మనస్ఫూర్తిగా దేవుని కొరకు అడుగులు వేసేవారే, ముందుకు నడిచేవారే దేవుని సేవకులు. దేవుని సేవకుడు అంటే ఒక పాస్టరే కానవసరం లేదు. దేవుని సేవకుడు అంటే ప్రసంగాలే చేయవసరం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తుని హృదయంలో దాచిపెట్టుకొని 10 మందికి పరిచయం చేస్తే చాలు. మందిరంలో కసువు ఊడుస్తూ ఉన్నా కూడా అది సేవే. మందిరంలో పాత్రలు శుభ్రం చేస్తూ ఉన్నా కూడా అది సేవే. మందిరంలో నువ్వు ఏ పని చేసినా కూడా అది సేవతో సమానమే. యేసుక్రీస్తుని నీ హృదయంలో మోస్తూ అనేక మందికి పరిచయం చేస్తూ యేసు గురించి అనేక మందికి తెలియజేస్తూ ఉంటే అది సేవే. అయితే ఆ సేవకులు తృప్తిపరచబడతారు, ఆ సేవకులు భోజనం చేస్తారు, ఆ సేవకులు పానము చేస్తారు, ఆ సేవకులు సంతోషిస్తారు. ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడించకుండా, ఎవరైతే యేసుక్రీస్తుని హృదయంలో దాచిపెట్టుకోకుండా యేసుని తీసి పక్కన పెట్టి లోకాన్ని హృదయంలో పెట్టుకుంటారో వారికి భోజనం కరువు అవుతుంది, వారికి పానము కరువు అవుతుంది, వారికి సంతోషం అనేది ఉండదు, కరువైపోతుంది. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు గాని మీరు చిత్ర కాంతులై ఏడ్చెదరు, మనో దుఃఖము చేత ప్రాలాపించెదరు. నేనేర్పరచుకొనిన వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయెదరు. దేశములో తమకు ఆశీర్వాదములు కలగవలెనని కోరుకొనువాడు నమ్మదగిన దేవుడు, తన్ను ఆశీర్వదింపవలెనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావో. నేను సృజించుచున్న దానిలో మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారిగాను సృజించుచున్నాను. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. సహోదరి సహోదరులారా, నీతి ఏం చేస్తున్నావు? నీ నీతిని ఏం చేస్తున్నావు? నీ నిజాయితీని ఎక్కడ ఉంది నీ జీవితంలో నీతి? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా నువ్వు నీతిగా బ్రతికే ప్రయత్నం చేయి, ఎందుకంటే నీకు పరలోక రాజ్యం దక్కుతుంది. నీ నీతి నీకు పరలోకాన్ని అనుగ్రహిస్తుంది. నీ నీతి నీకు పరలోక రాజ్యంలో మంచి స్థానాన్ని ఇస్తుంది. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. భర్తకు భార్య లోబడాలి. భర్త 4 మాటలు అనంగానే పుట్టింటికి సూటికే సర్దుకొని వెళ్ళిపోతే అది నీతా? అది నీతి కాదు, అది అవినీతి. మీకు పరలోక రాజ్యం దక్కదు, జాగ్రత్త. పరలోక రాజ్యం దక్కాలి అంటే భర్త 4 మాటలు అంటాడు, పడాలి. తప్పేముంది? నీకు కోపం రాదా? నీకు కోపం వచ్చినప్పుడు నీ బిడ్డల్ని నువ్వు కొట్టడం లేదా? నీకు కోపం వచ్చినప్పుడు నీ పిల్లల్ని నువ్వు ఏమి అనడం లేదా? నువ్వు అంటున్నావు కదా. మరి భర్తకు కోపం వస్తే భర్త 4 మాటలు అనడం తప్ప? భర్త నిన్నేమనకూడదు. నీ భర్త పొరపాటున ఆవేశంలోనో ఏదో తొందరలోనో కంగారులోనో పొరపాటును కూడా నీ మీద చేసుకోకూడదు. ఒకవేళ చేసుకుంటే అది గృహహింస. 408 చట్టం వర్తిస్తుంది అక్కడ. మీకొక న్యాయం, భర్తకొక న్యాయం. సహోదరి సహోదరులారా, జాగ్రత్త. జీవితాలు పాడైపోతాయి, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. నరకప్రాయం చేసుకోకండి మీ జీవితాన్ని. భర్త తిడతాడు, సహించుకోవాలి. సహించుకుంటేనే పరలోక రాజ్యం అని దేవుడు చెప్తున్నాడు. భర్తని వదిలిపెట్టి వెళ్ళిపోవడం నీతి కాదు, అది మంచిది కాదు, అది అవినీతి.
పరలోక రాజ్యం పోగొట్టుకుంటారు. జాగ్రత్త. ఏది మీలో నీతి కొరకు ఆకలి దప్పులు అంటే భర్తను కనిపెట్టుకొని ఉండాలి, భర్తతోనే ఉండాలి, భర్త కోసమే నువ్వు జీవితము త్యాగం చేసే స్త్రీగా, భర్త కుటుంబం కోసమే జీవితం త్యాగం చేసే స్త్రీగా ఉండాలి. అలా కాకుండా నీతి తప్పావు అంటే నీ జీవితము వ్యర్థమైపోతుంది. నీతి తప్పావు అంటే నీకు పరలోకంలో స్థానము దక్కదు. నీతి తప్పావు అంటే నీ జీవితము దేవుని రాజ్యానికి దూరం అవుతుందనే సత్యాన్ని గ్రహించి నీతిని తప్పమాకు. బిడ్డల్ని చక్కగా చూసుకో, భర్తని చక్కగా చూసుకో. అలాగే భార్య కలిగినటువంటి సహోదరుడా, నీకు దేవుని వాక్యం చెప్తోంది భార్యను ప్రేమించుడి అని. భార్యను ప్రేమించేవాడిగా ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఏమిటి నీతి? ఒకసారి వివాహం జరిగిందంటే ఆమె ఎన్నటికీ కూడా నీ భార్యనే, ఇక ఎన్నటికీ నీ జీవితంలోనే ఉంటుంది. విడిచిపెట్టాలని కానీ వదిలిపెట్టాలని కానీ దురాలోచనలు నీ మనసులో వచ్చాయి అంటే అది అవినీతి, అది నీతి కాదు. నీతిని తప్పుతున్నావు నువ్వు. అక్కడ నీతిని తప్పుతున్నావు అంటే నువ్వు పరలోకాన్ని పోగొట్టుకుంటావు. జాగ్రత్త. నీతిని తప్పకండి, నీతిగా నడవండి, నీతిగా జీవించండి, నీతి కొరకు హింసపడండి, నీతి సూర్యుని కొరకు కూడా హింసపడండి. సహోదరి సహోదరులారా, సేవకులు దేవుని కొరకు ఎంత బాధలు అనుభవిస్తారో తెలుసా? ఎన్ని కరువులు గుండా వెళ్తారో తెలుసా? ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారో తెలుసా? ఎంతగా నిలబడి కాళ్ళు నొప్పొచ్చినా కూడా దేవుని వాక్యం చెప్పుట కొరకు నిలబడే ఉంటారో తెలుసా? సంఘంలో ఎవరికైనా బాగలేకపోతే, సంఘంలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే వారి కొరకు ప్రార్థన చేయటానికి మోకాళ్ళను ఎంతగా నలగొట్టుకుంటారో తెలుసా? ఇదంతా దేనికోసం? నీతి. ఇది ఒక నీతి, ఆయన నియమించినటువంటి ఒక నీతి. వారి కొరకు ప్రయాసపడడం ఒక నీతి, విశ్వాసుల కొరకు ప్రార్థన చేయడం ఒక నీతి, యేసుక్రీస్తు కొరకు నిలబడడం ఒక నీతి, యేసుక్రీస్తు కొరకు అడుగులు వేయడం ఒక నీతి. నీతి కొరకు హింసపడాలి. నీతి కొరకు హింసపడి ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. అయితే వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. పరలోక రాజ్యం వారిదే అని దేవుని వాక్యం సెలవిస్తోంది. సేవలో కాస్త కష్టం వస్తేనే తడబడిపోవడం, సేవలో కాస్త శోధన వస్తేనే తడబడిపోవడం, సేవలో కాస్త ఇరుకు ఇబ్బంది రాగానే వదిలిపెట్టేయడము ఇది తగదు, న్యాయము కాదు, నీతి కాదు. ఒకవేళ నీవు సేవలో కష్టం వచ్చిందని చెప్పి, కరువు వచ్చిందని చెప్పి, నష్టం వచ్చిందని చెప్పి, ఇరుకు వచ్చిందని చెప్పి, ఇబ్బంది వచ్చిందని చెప్పి నువ్వు నీతిని తప్పావు అంటే, అనగా పిలవబడిన పిలుపుకి వ్యతిరేకంగా నడిచావు అంటే పరలోక రాజ్యం పోగొట్టుకుంటావేమో నా ప్రియ సహోదరి సహోదరులారా. అయితే అందరూ అలా లేరు కానీ ఎక్కువ శాతం మంది దేవుని రాజ్యాన్ని కట్టడం కొరకు, ప్రేమ రాజ్యాన్ని కట్టడం కొరకు, దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా నీతికరమైన జీవితం జీవిస్తూ, సేవ చేస్తూ, అనేక మందిని బలపరుస్తూ, అనేక మందిని ముందుకు నడిపిస్తూ, దేవుళ్ళో ఎదిగేటట్లుగా చేస్తూ, పాడైపోయిన జీవితాలని కడుతూ చాలామంది సేవకులు ముందుకు సాగుతున్నారు. వారందరికీ దేవుడు తప్పక పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. అలాగే విశ్వాసులుగా ఉంటూ కూడా ఎంతోమందిని దేవుని యొద్దకు నడిపిస్తున్నటువంటి నీతిమంతురాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా పరిచర్యలను బలపరుస్తున్నటువంటి నీతిమంతురాండ్రు ఉన్నారు. వారికి పరలోక రాజ్యం దక్కుతుంది. వారికి దేవుని రాజ్యంలో గొప్ప స్థానము దక్కుతుంది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అలాంటి సమయంలో మనం ఏం చేయాలో కూడా దేవుడు చెప్పాడు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించిరి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. పూర్వమందుండిన వారిని కూడా హింసపెట్టారు. అయినా కూడా వారు దేవుణ్ణి వదిలిపెట్టలేదు. అయినా కూడా వారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు. యేసుక్రీస్తుకు 12 మంది శిష్యుల్లో ఒకడు యూదా. వాడు మోసగాడు, వాడు దగాకోరు. వాడి జీవితము అదుగో వాడి మోసానికి తగినట్టుగానే వాడు నీతి తప్పాడు. నీతిని తప్పినట్టుగానే వాడు ఉరివేసుకొని చచ్చిపోయాడు. వాడు ఉరివేసుకుని చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నీతిని తప్పాడు. యేసును వెంబడించాల్సిన వాడు ఆ వెంబడించకుండా అందులో నుంచి పక్కకు వచ్చేశాడు. నీతిని తప్పాడు కాబట్టి వాడు ఉరివేసుకొని చావాల్సి వచ్చింది. అయితే మిగిలిన వారు
నీతి సూర్యుని కొరకు ప్రయాసపడ్డారు, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడ్డారు, దేవుని చిత్తం చేయుట కొరకు ప్రయాసపడ్డారు. ఎన్నెన్ని హింసలు, ఎన్నెన్ని కష్టాలు, ఎన్నెన్ని రోగాలు, ఎన్నెన్ని బాధలు, ఎన్నెన్ని నిందలు, ఎన్నెన్ని దెబ్బలు, ఎన్నెన్ని చెడ్డ మాటలు, ఎన్నెన్ని అన్యాయపు మాటలు, ఎన్నెన్ని అక్రమాలు వారి పట్ల జరిగాయో, అయినను కూడా వారు నీతి నిమిత్తము హింసింపబడ్డారు, నీతి నిమిత్తము ప్రయాసపడ్డారు, దేవుని రాజ్యము కట్టుట కొరకు ప్రయాసపడ్డారు, యేసుక్రీస్తు రక్షణ సువార్తను ప్రకటించుట కొరకు ప్రాణత్యాగాలు కూడా చేశారు. తల్లకిందులుగా ఉరివేయబడ్డారు, తల్లకిందులుగా సిలువ వేయబడ్డారు, కత్తులతో పొడవబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు, నూనె బాండీలలో వేయబడ్డారు, తారలో వేయబడ్డారు, నిద్రలేని రాత్రులను గడిపారు, మనశ్శాంతి లేని ప్రయాణాలను చేశారు. దేవుని రాజ్యం కొరకు ఎంతగానో ప్రయాసపడ్డారు. ఎందుకు ఇంతగా ప్రయాసపడ్డారంటే ఆ దేవుని రాజ్యము నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు రాజ్యము కాబట్టి. ఆ నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు రాజ్యాన్ని కట్టుటకు వారు ముందుకు అడుగులు వేస్తూ, అనేక మందిని అడుగులు వేయిస్తూ, నీతిగా నిజాయితీగా యేసుక్రీస్తు సిలువలో అనేక మంది పాపాల నిమిత్తము తన రక్తము కార్చి మరణించాడని, అనేక మంది పాపాల నిమిత్తము ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయని, అనేక మంది పాపాల నిమిత్తము ఆయనకు కొరడా దెబ్బలు తగిలాయని, అనేక మంది పాపాల నిమిత్తము ఆయన ముఖం మీద ఉమ్మివేయబడిందని, అనేక మంది పాపాల నిమిత్తము ఆయన ముళ్ళ కిరీటమును భరించాడు అని, అనేక మందిని క్షమించుట కొరకు, అనేక మందిని రక్షించుట కొరకు ఆయన రక్తము ధారలు ధారలుగా కారిందని, అనేక మందిని రక్షించి ఆయన పరలోక రాజ్యము చేరుట కొరకు ఆయనకు ఏదైతే పని అప్పగించబడిందో తండ్రి ద్వారా, అందులో నుంచి తప్పిపోకుండా ఆ నీతిని వెంబడిస్తూ, ఆ నీతిని అనుసరిస్తూ తన ప్రాణమును కూడా సిలువలో ధారపోసి అనేక మందికి పాపక్షమాపణ కలిగించాడని యేసుక్రీస్తు గురించి శిష్యులు ప్రయాణాలు చేస్తూ, ప్రయాసపడుతూ లోకానికి చాటి చెప్పారు. యేసుక్రీస్తు మీ పాపాలను క్షమించడానికి సిలువలో ఘోరమైన మరణాన్ని పొందుకున్నాడు, ఆ తర్వాత 3వ రోజు సజీవుడై లేచాడు అని ఎంతోమందికి క్రీస్తు సువార్తను తన శిష్యులు ప్రయాసతో ప్రకటించారు, ఆకలి దప్పులతో ప్రకటించారు, హింసలతో ప్రకటించారు. ఎందుకు ఇది అంటే అది ఒక నీతి. దేవుడేమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. ఆయన మాటకి వాళ్ళు లోబడ్డారు. ఆయన మాటకు లోబడడము నీతి. ఆనాటి యేసుక్రీస్తు శిష్యులైనటువంటి అపోస్తులందరూ కూడా ఇదిగో ఈ విధంగానే నీతిని అనుసరించారు కాబట్టి ఈనాడు క్రైస్తవులు ఇంతలా విస్తరించారు. ఈనాడు ఇంతమందికి రక్షణ భాగ్యం దొరికింది. ఈనాడు నువ్వు రక్షించబడ్డావంటే, నేను రక్షించబడ్డావంటే, మనందరము రక్షించబడ్డామంటే దానికి కారణం ఆనాడు అపోస్తులందరూ కూడా నీతిని వెంబడించారు. ఆనాడు అపోస్తులందరూ కూడా నీతిగా జీవించారు. ఆనాడు అపోస్తులందరూ కూడా దేవుని మాటకు లోబడి నీతిని మాత్రమే అనుసరిస్తూ, నీతిని మాత్రమే వెంబడిస్తూ యేసుక్రీస్తు రాజ్యాన్ని కట్టారో. రాజ్యాన్ని కట్టమని వారికి అప్పగించబడింది కాబట్టి వారు అదే చేయాలి. వారు అది చెయ్యడమే నీతి. ఒక ఎలక్ట్రిషియన్ పనే చేయాలి. అంతేకాని ఇంకొక పని చేస్తానని చెప్పి ఇంకొక పని చేస్తే ఆ పనిలో ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. అలాగే వారు సువార్తను ప్రకటించడానికి లోకంలో నుంచి బయటికి తీసుకురాబడ్డారు. యేసు శిష్యులుగా ఉండటానికి లోకంలో నుంచి బయటికి తీసుకురాబడ్డారు. యేసుని వెంబడించడానికి లోకంలో నుంచి యేసు యొద్దకు వచ్చారు కాబట్టి వారికి యేసు ఆ బాధ్యత అప్పగించాడు కాబట్టి ఆ పనినే చేయడము నీతి. సహోదరి సహోదరులారా, మీలో కూడా చాలామందికి చాలా రకమైన పనులు అప్పగించబడి ఉంటాయి. అయితే అవన్నీ కూడా మీరు నెరవేర్చేవారిగా ఉండాలి. నువ్వు ఒక భార్యవైతే నీ భర్తకు లోబడి ఉండాలి. నువ్వు ఒక భర్తవైనట్లయితే నీ భార్యను ప్రేమించాలి. నీ బిడ్డలను నువ్వు బాధ్యత కలిగి చూసుకోవాలి. వారికి పోషణ నీవు తండ్రివి కాబట్టి అది నువ్వు ఇవ్వడము అది మంచిది. నువ్వు కష్టపడి పనిచేసి నీ బిడ్డలను పోషించుకోవాలి. నువ్వు ఒక కుమారుడివి గనుక నీ తండ్రిని నీ తల్లిని వృద్ధాప్యమందు చూసుకోవాలి. అదే నీతి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండు. ఇటువంటి సమయంలో కాస్త హింసలు కలగొచ్చు.
అటువంటి సమయంలో కొన్ని కరువులు రావచ్చు, అటువంటి సమయంలో కాస్త ఇల్లు జరగకపోవచ్చు, అటువంటి సమయంలో కాస్త ఇబ్బందులు రావచ్చు. అయినప్పటికీ కూడా నీ తల్లిని నువ్వు చూసుకోవాలి, నీ తండ్రిని నువ్వు చూసుకోవాలి. వృద్ధాప్యమందు వారిని విడిచిపెట్టావంటే నీ అంత దరిద్రుడు, నీ అంత దౌర్భాగ్యుడు మరొకడు లేడో. కాబట్టి వృద్ధాప్యంలో వారు కదల్లేని, నడవలేని పరిస్థితుల్లో, వారు మంచము పడిన స్థితిలో, వారు మంచానికి చేరుకున్న స్థితిలో వారిని నువ్వు పోషించకపోయినట్లయితే నువ్వు నీతి కొరకు జీవించట్లేదు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి లేవు, నువ్వు నీతి కొరకు హింసలు పడడం లేదు అంటే నువ్వు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. జాగ్రత్త. నువ్వు నీ ముసలి వారిని అనగా నీ తల్లిని, నీ తండ్రిని చూసుకోవాలి. మనిషిగా పుట్టావు కాబట్టి కాస్త జాలి, దయ, ప్రేమ, కరుణ, కనికరము అనేవి నీ హృదయంలో ఉండాలి, నీ ప్రవర్తనలో ఉండాలి. నువ్వు మనిషివి కాబట్టి కాస్త మనిషిలాగా జీవించాలి. నువ్వు మనిషివి కాబట్టి మనిషిలాగా జీవించడము కూడా నీతే. హల్లెలూయా. అయితే దేవుని రాజ్యం కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి, నీతి నిమిత్తము కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి, నీతి సూర్యుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అప్పుడు మీరు ధన్యులవుతారు, మీరు తృప్తిపరచబడతారు. నమ్మిన వారు నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అని వాక్యం సెలవిస్తోంది ప్రభువా. నీతి నిమిత్తము హింసించుబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని నీ వాక్యం సెలవిస్తోంది ప్రభువా. కాబట్టి నాయనా, నీతి నిమిత్తము మేము హింసలు పడాలి, నీతి సూర్యుడైన నీ కొరకు హింసలు పడాలి, నీతి సూర్యుడైన నీ కొరకు కరువులను ఎదుర్కోవాలి. ఎన్ని వచ్చినా కూడా నాయన, అడ్డులు, ఆటంకాలు ఎన్ని కలిగినా కూడా ప్రభువా, నీ కొరకే జీవించి, నీతి కొరకే జీవిస్తూ మేము ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే పరలోక రాజ్యము, పరలోక భాగ్యము మేము పోగొట్టుకోకూడదు. కాబట్టి అలా జీవించుటకు నీ కృప, దయ, కనికరం మా పట్ల చూపించి మమ్మల్ని ఆశీర్వదించుమని, దీవించుమని, ప్రతిదినము ఈ వాగ్దానాలు వింటూ బలపడుతున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, దీవెన సదాకాలం తోడై ఉండి చక్కగా నడిపించునుగాక. ఆమేన్. ఎంతో ప్రయాసతోనూ భారముతోనూ చేస్తున్నటువంటి ఈ పరిచర్యకు సహకారులుగా ఉండండి. మీ కానుకలను, అర్పణలను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్కి పంపించి దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండండి. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని. మీరు గొప్ప ఆశీర్వాదాల పంట కోయుదురుగాక. ఆమెన్.